గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ శివారెడ్డి. వెల్కమ్ టు sarastechno.com. ఈ వీడియోలో మనం లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటంటే ఇది ఒక ట్రాఫిక్ డిస్ట్రిబ్యూటర్గా వర్క్ అవుతుంది. మన ఏడబ్ల్యూఎస్లో లోడ్ బ్యాలెన్సర్ అనేది ఒక ట్రాఫిక్ డిస్ట్రిబ్యూటర్గా వర్క్ అవుతుంది. ట్రాఫిక్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఒక నార్మల్ లైఫ్లో మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, ఎవరు ఎక్కడికి వెళ్ళాలనో ఇన్ టైంలో వెళ్ళగలుగుతున్నారు. అదే ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోతే మనం అక్కడ స్టక్ అయిపోతాం. అందరూ ఒకేసారి రావడం వల్ల మనం అక్కడ స్టక్ అయిపోతాం. సేమ్ లైక్ ఏడబ్ల్యూఎస్లో కూడా నెంబర్ ఆఫ్ సర్వర్స్ అనేది ఉన్నప్పుడు ఒకే సర్వర్కి ట్రాఫిక్ వెళ్లకుండా ట్రాఫిక్ మొత్తాన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది మీ సర్వర్స్ అన్నిటికీ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్సన్ ఉండండి, అంటే మీరు ఒక 4 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ 4 మెంబర్స్ ఫ్రెండ్స్ రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు నేను ఏం చేశానంటే నాకడ 100 కేజీస్ ప్యాకెట్ ఉంది. ఆ 100 కేజీ ప్యాకెట్ ఒకరి మీదే పెడితే అతను ఆ బరువు మోయగలుగుతాడా? ఒకవేళ మోసినా కానీ కొంచెం దూరం వెళ్ళే కొద్దీ తను దాన్ని మోయలేక అలాగే పడిపోవచ్చు. అదే ఆ 100 కేజీస్ ప్యాకెట్ నేను 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక్కొక్కరికి 25 కేజీస్ అసైన్ చేశా. సో ఈజీగా కొంచెం దూరం ట్రావెల్ అవుతారు. అంటే ఏంటంటే ఉన్న లోడ్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. ఒకరి మీదే పెడితే వాళ్ళు స్ట్రగుల్ అవుతారు కాబట్టి మోయలేరు, అలాగే కింద పడిపోవచ్చు. దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి ఒక్కొక్కరికి 25 కేజీస్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకంత స్ట్రగుల్ లేకుండా హ్యాపీగా వాళ్ళ డెస్టినేషన్ వరకు ఆ ప్యాకెట్ని తీసుకొని వెళ్ళగలుగుతారు. అదే ఒకరి మీదే పెడితే ఖచ్చితంగా రీచ్ అవ్వలేకపోవచ్చు. సేమ్ లైక్ ఇక్కడ కూడా ఏంటంటే ఒక సర్వర్కే సిగ్నల్స్ ట్రాఫిక్ అంతా వెళితే ఆ సర్వర్ అనేది హ్యాంగ్ అవుతుంది, ప్రాపర్గా వర్క్ అవ్వదు. కాబట్టి మనం ఏం చేసామంటే లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేసి నెంబర్ ఆఫ్ సర్వర్స్కి లోడ్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఎందుకు అలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే సపోజ్ ఒక అప్లికేషన్ అనేది తీసుకుందాం. ఆ అప్లికేషన్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ కానీ ఫేస్బుక్ కానీ ఏదో ఒక అప్లికేషన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ facebook.com అంటే ఫేస్బుక్ అనే ఒక అప్లికేషన్ మీకు కావాలంటే ఏం చేయాలి, వెబ్లోకి వెళ్ళి ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి www.facebook.com అని హిట్ చేయగానే ఈ విధంగా ఫేస్బుక్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది ఎలా ఓపెన్ అయింది? ఈ ఫేస్బుక్ కంపెనీ వాడు ఏం చేశాడంటే ఈ ఫేస్బుక్ అనే సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి కొన్ని సర్వర్స్లో ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేశాడు. ఐ మీన్ దీనికి కావాల్సిన అప్లికేషన్స్ అనేది అక్కడ రన్ అవుతుంటాయి. ఎప్పుడైతే మన యొక్క లోకల్ సిస్టంలో కానీ మన ఫోన్లో కానీ facebook.com అని హిట్ చేయగానే బ్యాక్ ఎండ్లో ఆ సర్వర్స్ కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడికి రెస్పాండ్ అవుతుంది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నాకు facebook.com డిస్ప్లే అయింది కదా, ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డిస్ప్లే అయ్యే విధంగా బ్యాక్ ఎండ్లో సమ్ వర్క్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇలాంటి అప్లికేషన్ అనేది ఒక సర్వర్లో పెట్టరు. ఒక సర్వర్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్లు పెరిగే కొద్దీ ఆ సర్వర్ అనేది హ్యాంగ్ అవుతుంది. ఆ సర్వర్ యొక్క కెపాసిటీ వరకే కస్టమర్స్ కనెక్ట్ చేస్తుంది, తర్వాత అది హ్యాంగ్ అవుతుంది ఆ సర్వర్ యొక్క కెపాసిటీ రీచ్ అయిపోతే. అందుకని ఏం చేస్తారంటే నాకు పర్టికులర్గా ప్రతిరోజు ఇంతమంది కనెక్ట్ అవుతారు అని తెలిసినప్పుడు నేను లోడ్ బ్యాలెన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాను. అంటే నాకు ఎంతవరకు అవసరమో అన్ని సర్వర్స్ లాంచ్ చేసి ఆ అన్ని సర్వర్స్కి నేను లోడ్ బ్యాలెన్సర్ అటాచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. లైక్ ఇక్కడ ఫిగర్ అబ్జర్వ్ చేయండి. ఈ ఫిగర్ ఉంది కదా, నాకు ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్కి నాకు డైలీ ఒక 1000 మెంబర్స్ కనెక్ట్ అవుతున్నారు అనుకోండి. ఆ 1000 మెంబర్స్కి నాకు 3 సర్వర్స్ సరిపోతాయి. ఒక్కొక్క సర్వర్కి 330 మెంబర్స్ కనెక్ట్ అవుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఇటువంటి టైంలో ఈ ఫిగర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉంది కదా, యూజర్ అంటే మనమే అండి, అంటే కస్టమర్స్. ఇప్పుడు facebook.com కానీ ఫ్లిప్కార్ట్.com కానీ మనం ఇక్కడ మన యొక్క ల్యాప్టాప్లో హిట్ చేయగానే బ్యాక్ ఎండ్లో జరిగే ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మీరు ఎప్పుడైతే మీరు google.comలోకి వెళ్ళి facebook.com అని హిట్ చేయగానే ఈ డిఎన్ఎస్కి రిక్వెస్ట్ వెళ్తుంది. డిఎన్ఎస్ ఏంటంటే డొమైన్ నేమ్ సర్వీస్. డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సర్వీస్. ఇక్కడికి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది. ఈ డిఎన్ఎస్ నుంచి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్కి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది. ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ సర్వర్ 1 కనెక్ట్ అవుతుంది. సర్వర్ 1 కనెక్ట్ అయ్యి ఇక్కడి నుంచి మళ్ళీ రెస్పాన్స్ అంటే ఏంటి, మీ యొక్క facebook.com అనగానే ఆ సర్వర్ కనెక్ట్ అయింది.
సర్వర్ కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది కదా, ఈ పేజ్ ఓపెన్ అయ్యేదాన్ని రెస్పాన్స్ అంటాం. ఆ రెస్పాన్స్ మళ్ళీ ఈ సర్వర్ 1 నుంచి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్కి వచ్చి ఇక్కడ నుంచి డిఎన్ఎస్కి వచ్చి ఈ డిఎన్ఎస్ నుంచి మనకి యూజర్లో అంటే మన యొక్క ల్యాప్టాప్లో డిస్ప్లే అవుతుంది. సింపుల్. మనం గూగుల్లోకి వెళ్ళి facebook.com కానీ flipkart.com కానీ హిట్ చేయగానే బ్యాకెండ్లో జరిగే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ డిఎన్ఎస్ అనేది క్లిక్ అవుతుంది. డిఎన్ఎస్ నుంచి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్కి పంపిస్తుంది. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చి సర్వర్ 1కి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ మన యూజర్లో అంటే మన యొక్క ల్యాప్టాప్లో పేజ్ డిస్ప్లే అవుతుంది. మనం ఏదైతే వెబ్సైట్ హిట్ చేసామో అది. సెకండ్ టైం మళ్ళీ నేను కానీ మీరు కానీ ఎవరైనా కానీ వరల్డ్లో ప్రపంచంలో ఎవరైనా కానీ సెకండ్ టైం ఎవరైనా ఇక్కడ హిట్ చేయగానే మళ్ళీ ఏమవుతుందంటే డిఎన్ఎస్కి రిక్వెస్ట్ వెళ్తుంది. డిఎన్ఎస్ నుంచి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ రిక్వెస్ట్ వెళ్తుంది. ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ నుంచి సర్వర్ 2కు పోతుందండి. మళ్ళీ సర్వర్ 2 నుంచి రెస్పాండ్ అయ్యి మనకు పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇంకో థర్డ్ పర్సన్ హిట్ చేయగానే ఈ డిఎన్ఎస్ నుంచి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తుంది. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ నుంచి సర్వర్ 3కి వెళ్తుంది. సర్వర్ 3 నుంచి మళ్ళీ మీకు రెస్పాన్స్ అనేది మీ యొక్క లోకల్ సిస్టమ్కి వస్తుంది. అంటే ఇక్కడ లోడ్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇంకా ఫోర్త్ పర్సన్ ఎవరైనా హిట్ చేశారనుకోండి, సేమ్ లైక్ డిఎన్ఎస్ నుంచి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ రిక్వెస్ట్ వెళ్తుంది. ఇక్కడ నుంచి సర్వర్ 1కి వెళ్తుంది. నెక్స్ట్ టైం సర్వర్ 2. అలా ప్రతిదీ ఎవరు హిట్ చేసినా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు హిట్ చేసినా కానీ లోడ్ని ఈ విధంగా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అందుకే దీన్ని ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటాను. ఓకే, సింపుల్ లాజిక్. ఫస్ట్ రిక్వెస్ట్ వస్తే ఫస్ట్ సర్వర్ వెళ్తుంది, నెక్స్ట్ రిక్వెస్ట్ వస్తే ఇంకో సర్వర్, అలా రిక్వెస్ట్ని బేస్ చేసుకుని లోడ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ డిఎన్ఎస్ ఏంటంటే దీనికంటూ సపరేట్ క్లాస్ ఉంటుందండి. ఇదేంటంటే డొమైన్ నేమ్ సర్వీస్ అనొచ్చు, డొమైన్ నేమింగ్ సిస్టమ్ అని అనొచ్చు. ఇదేం చేస్తుందంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది, అమెజాన్ ఉంది, ప్రతి వెబ్సైట్ అండి, మన కంపెనీ వెబ్సైట్ ఉంది, ఏ వెబ్సైట్కైనా బ్యాక్ ఎండ్లో ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు మీరు flipkart.com అంటే గుర్తుపెట్టుకుంటారా? ఫ్లిప్కార్ట్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుందండి. ఆ ఐపీ అడ్రస్ చెప్తే గుర్తుపెట్టుకుంటారా? ఐపీ అడ్రస్ చెప్తే చాలామందికి గుర్తుండదు. అదే flipkart.com అంటే చిన్నపిల్లలు అడిగినా చెప్తారు. అంటే అంత ఈజీగా మైండ్లో ఉంటుందన్నమాట. చాలా సింపుల్. దాన్ని డొమైన్ నేమింగ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే ఆ flipkart.com అనే డొమైన్ని ఐపీ అడ్రస్కి రెండింటికి మధ్య కమ్యూనికేషన్ బిల్డ్ చేస్తుంది. ఓకే, దీనికంటూ రౌట్ 53 అనే కాన్సెప్ట్లో ఈ డిఎన్ఎస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సింపుల్గా ఇప్పుడు ఏంటంటే ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ అనేది లోడ్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, దీనివల్ల సర్వర్స్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్లో టైప్స్ ఏమున్నాయి ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఇది కూడా వన్ ఆఫ్ ది EC2 టాపిక్. EC2 లోపలే ఈ లోడ్ బ్యాలెన్స్ అనే టాపిక్ ఉంది. చూడండి ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్. ఈ లోడ్ బ్యాలెన్సర్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ చూడండి, క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అనగానే నాకు ఇక్కడ ఏం డిస్ప్లే అవుతున్నాయి? అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, గేట్వే లోడ్ బ్యాలెన్సర్. మొత్తం మనకు 4 టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నాయి. ఇంకేంటి, మనకు 3నే కనిపిస్తున్నాయి. ఇంకో లోడ్ బ్యాలెన్సర్ ఎక్కడ ఉంది అంటే కింద చూడండి, ఇక్కడ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. యాక్చువల్లీ ఇది ఏంటంటే ప్రీవియస్ జనరేషన్, అంటే ప్రీవియస్గా ఈ 3 లేవండి, ఓన్లీ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ మాత్రమే ఉంది. ఈ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఏంటంటే అన్ని ప్రోటోకాల్స్ కలిపి ఒక క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్గా ఉంది. అంటే అర్థం ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మనుషులు చాలామంది ఉన్నాం. ఒకప్పుడు ఎటువంటి క్యాస్ట్ ఉందో లేదో మనకు తెలియదు, లేదు అనుకుందాం, అన్ని క్యాస్ట్లు కలిపి మనిషిగా ఉన్నాం. ఇప్పుడు ఏమైందంటే క్యాస్ట్లు డివైడ్ చేశారు. ఒక్కొక్కటి ఒక్కొక్క క్యాస్ట్గా డివైడ్ చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ ఒక సెక్షన్లో అలా డివైడ్ చేశారు. సేమ్ లైక్ ఇక్కడ కూడా ఈ లోడ్ బ్యాలెన్సర్లు ఏంటంటే వాటి ప్రోటోకాల్స్ని బేస్ చేసుకొని, ఓకే, వాటి యొక్క ప్రోటోకాల్స్ని బేస్ చేసుకొని HTTPS ప్రోటోకాల్స్ అన్నిటినీ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అన్నాం. TCP, UDP, TCL ఈ ప్రోటోకాల్స్ అన్నిటినీ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అన్నాం. అలాగే గేట్వే వాటిని గేట్వే లోడ్ బ్యాలెన్సర్ అన్నాం. ఒకప్పుడు ఏంది, ఇక్కడ చూడండి HTTP, HTTPS, TCP, SSL మొత్తం అన్నీ కలిపి క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్గా పెట్టారు. సేమ్ లైక్ ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పా కదా, అది ఓన్లీ ఎగ్జాంపుల్ అండి, పర్సనల్గా తీసుకోవద్దు.
ఈ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది అన్నీ కలిపి, అందుకే ఇదేంది ప్రీవియస్ ఓల్డ్ జనరేషన్. మొత్తం మనకి 4 టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నాయి. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, గేట్వే లోడ్ బ్యాలెన్సర్ అండ్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, ఈ రెండింటికి స్మాల్ ఎగ్జాంపుల్ డిఫరెన్స్ చెప్తా చూడండి. ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ మీరు క్రియేట్ చేశారు అనుకోండి, దీనికి క్రియేట్ అయ్యేది వచ్చి ఎండ్ పాయింట్స్ వచ్చి పబ్లిక్ ఐపీ అనేది జనరేట్ అవుతుంది. ఈ పబ్లిక్ ఐపీ అనేది ఏంటంటే డైనమిక్ అనమాట, అంటే ఫిక్స్డ్ ఉండదు, మారుతూ ఉంటుంది. ఓకే, ఇదే ఐపీ ఫిక్స్డ్ ఉంటుందా అని గ్యారంటీ ఎవ్వరం ఇవ్వలేం, డిపెండ్స్ ఆన్ మారుతూ ఉంటుంది. సేమ్ లైక్ మనం ఒక సర్వర్ని క్రియేట్ చేసినప్పుడు ఆ సర్వర్ని స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎలాగైతే ఐపీ అడ్రస్ చేంజ్ అవుతాయో, ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్లో కూడా క్రియేట్ అయిన పబ్లిక్ ఐపీస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. దాన్ని ఏడబ్ల్యూఎస్ వాడే జనరేట్ చేస్తూ ఉంటాడు. అదే ఒకవేళ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అయితే ఫిక్స్డ్ ఐపీస్ అండి. ఎటువంటి ఐపీస్ ఒక్కసారి అసైన్ అయిన తర్వాత ఈ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్లో ఐపీస్ అనేది చేంజ్ అవ్వవు. వీటి కోసం మనం ఏం చేస్తామంటే ఎలాస్టిక్ ఐపీస్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ ఎలాస్టిక్ ఐపీస్ అనేది ఫ్రీ కాదు, ఖచ్చితంగా దానికి అమౌంట్ అనేది పడుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే క్లాసిక్ లోడ్ బ్యాలెన్స్ అనేది ప్రాక్టికల్గా క్రియేట్ చేద్దాం. తర్వాత అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ చూద్దాం. ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఆటో స్కేలింగ్ అనే కాన్సెప్ట్లో క్రియేట్ చేస్తాం. ప్రస్తుతానికి మనము క్లాసిక్ లోడ్ బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఏ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. ఇక నేమ్ చూడండి ఏముంది ఇక్కడ, లోడ్ బ్యాలెన్సర్ నేమ్. ఫస్ట్ ఆప్షన్ ఏంది, లోడ్ బ్యాలెన్సర్ నేమ్. నేమ్ ఏమిద్దాం, శివ, లేదు అంటే సరాస్ టెక్నో -LB అని ఇచ్చారు, సరాస్ టెక్నో LB. సెకండ్ ఇక్కడ చూడండి స్కీమ్ ఉంది, ఇంటర్నెట్ ఫేసింగ్ ఉంది, ఇంటర్నల్ ఉంది. ఒకవేళ మీరు ఇంటర్నల్గా వాడుకోవాలి అనుకుంటే ఇంటర్నల్ సెలెక్ట్ చేసుకోండి, లేదు నాకు అవుట్ సైడ్ వాళ్ళు కూడా కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ఇంటర్నెట్ ఫేసింగ్ అనేది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ సెలెక్ట్ ఆన్ VPC. మీ VPC ఏంది, శివ VPC. ఇక్కడ చూడండి అసైన్ చేసుకోండి. ఓకే, మీ యొక్క సబ్నెట్స్ ఏ సబ్నెట్స్ ఉండాలి, ఈ VPCకి ఏ సబ్నెట్స్ కావాలనేది ఇక్కడ అసైన్ చేసుకోండి. ఇక్కడ కింద అబ్జర్వ్ చేయండి, IPv4 అడ్రస్ అసైన్డ్ బై AWS వాడే అసైన్ చేస్తారు, మీరు మాన్యువల్గా అసైన్ చేయాలంటే కుదరదు. ఓకే, దెన్ నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్. ఇవన్నీ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం, సేమ్ అవే సెక్యూరిటీ గ్రూప్స్. ఇక్కడ వినండి, ఇక్కడ చూడండి లిజనర్స్, HTTP ప్రోటోకాల్స్, HTTPS ప్రోటోకాల్స్, TCP, SSL ఏది కావాలన్నా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది క్లాసిక్ కాబట్టి ఆల్ ప్రోటోకాల్స్ అవైలబుల్ ఇన్ క్లాసిక్. నేనేం తీసుకున్నా, HTTP తీసుకున్నా. ఈ HTTP యొక్క పోర్ట్ నెంబర్ ఏంటంటే 80. ఒకవేళ 80 పోర్ట్ నెంబర్ అనేది నేను డిజబుల్ చేస్తే ఈ అప్లికేషన్కి మీరు అసలు కనెక్ట్ అవ్వలేరు. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, యాడ్ లిజనర్. ఓకే, ఈ నో ఇష్యూ. హెల్త్ చెక్. ఓకే, హెల్త్ చెక్ కూడా పోర్ట్ నెంబర్ 80. ఇక్కడ చూడండి యాడ్ ఇన్స్టాన్స్. యాడ్ ఇన్స్టాన్స్ అంటే మీరు రన్నింగ్లో ఉన్న ఇన్స్టాన్స్ అంటే ఏంటి, ఇక్కడ మీరు సర్వర్స్ ఏవైతే ఉన్నాయో ఈ సర్వర్లో మీ యొక్క అప్లికేషన్ అనేది డిప్లాయ్ చేసి ఉండాలి. ఈ సర్వర్లో మీ యొక్క అప్లికేషన్ అనేది డిప్లాయ్ చేసి ఉండాలి. ఇప్పుడు ఈ సర్వర్స్ని ఈ లోడ్ బ్యాలెన్సర్కి అటాచ్ చేయాలి. ఈ సర్వర్స్ని ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్కి అటాచ్ చేయాలంటే ఫస్ట్ నేను సర్వర్స్ని లాంచ్ చేసి ఆ సర్వర్స్ లోపల ఏదో ఒక అప్లికేషన్ అనేది డిప్లాయ్ చేయాలి. ఇంకా నేను సర్వర్స్ లాంచ్ చేయలేదు, ఇంకా అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలి. సో కాబట్టి ప్రీవియస్ క్లాస్లో నేను 2 సర్వర్స్ లాంచ్ చేసి ఆ 2 సర్వర్స్లో Nginx అనేది డిప్లాయ్ చేశా, గుర్తుందా. సేమ్ అవే సర్వర్స్ని ఇప్పుడు స్టార్ట్ చేసి ఆ 2 సర్వర్స్ని ఇక్కడ అటాచ్ చేద్దాం. ఓకే, సో కాబట్టి సేమ్ ఈ లింక్ని తీసుకొని ఎంటర్, గో టు EC2. ఇక్కడ చూడండి నాకు ఇన్స్టాంట్ 2 ఎన్ని ఉన్నాయి, 2 స్టాప్లో ఉన్నాయి. ఈ 2 స్టాప్లో ఉన్న ఈ 2 సర్వర్స్ని నేను ఏం చేస్తున్నా అంటే స్టార్ట్ చేస్తున్నా. 2 సర్వర్స్ని ఒకేసారి స్టార్ట్ చేస్తున్నా కాబట్టి 2 సర్వర్స్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి స్టార్ట్ ఇన్స్టాన్స్. ఓకే,
కాసేపటికి ఈ 2 సర్వర్స్ అప్ అవుతాయి. అప్ అయిన తర్వాత యాడ్ ఇన్స్టాన్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ యాడ్ చేయండి. సింపుల్ చూడండి, లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తున్నాను. ఏమని చేశాను, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసుకొని లోడ్ బ్యాలెన్సర్ నేమ్ ఇచ్చాను, తర్వాత ఇంటర్నెట్ ఫేసింగ్ ఇచ్చాను, విపిసి సెలెక్ట్ చేసుకున్నాను, సబ్నెట్స్ అనేది అసోసియేట్ చేశాను. దెన్ నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్స్ అనేది యాడ్ చేశాను. ఓకే, ప్రోటోకాల్ ఏంటి, హెచ్టిటిపి ప్రోటోకాల్ కాబట్టి లిజనర్ పోర్ట్ వచ్చి 80. ఓకే, హెల్త్ చెక్ అనేది కామన్. ఇక్కడ ఇన్స్టాన్స్ అనేది యాడ్ చేయాలి. అంటే ఏ ఇన్స్టాన్స్ మధ్య నేను లోడ్ బ్యాలెన్స్ చేయాలనో ఆ ఇన్స్టాన్స్ అనేది నేను యాడ్ చేయాలి. ఇక్కడ నాకు 2 సర్వర్స్ ఉన్నాయి. ఈ 2 సర్వర్సే మధ్య చేస్తున్నా. ప్రస్తుతానికి ఏంటి, లోడ్ బ్యాలెన్సర్ చేయాలంటే మినిమం 2 సర్వర్స్ అనేది రన్నింగ్లో ఉండాలి. 2 సర్వర్స్ మధ్య మినిమం లాంచ్ చేయాలి. 2 సర్వర్స్ పైన ఎన్ని సర్వర్స్ అయినా క్రియేట్ చేసుకోండి, ఒక 50, 100 ఎన్నైనా క్రియేట్ చేసుకోండి, మీ ఇష్టం. ఎన్నిటి మధ్యన లోడ్ బ్యాలెన్స్ అనేది చేయొచ్చు. ఓకే, మినిమం 2 సర్వర్స్ అనేది రన్నింగ్లో ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి, యాడ్ ఇన్స్టాన్స్. ఓకే, ఈ 2 కన్ఫర్మ్ చేయండి. ఒక్క నిమిషం అండి, ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఒకసారి రిఫ్రెష్ చేసి మళ్ళీ ఫిల్ చేద్దాం. ఓకే, నేమ్ ఏమిద్దాం, సరాస్ టెక్ కదా, సరాస్ టెక్నో అన్నప్పుడు ఎస్టీ అని ఇచ్చాను, లేదంటే ఫుల్ నేమ్ ఇద్దాం, సరాస్ టెక్నో ఐఫన్ లోడ్ బ్యాలెన్సర్. రైట్, ఇంటర్నెట్ ఫేసింగ్ సెలెక్ట్ ఆన్ శివ విపిసి. ఖచ్చితంగా ఇక్కడ సబ్నెట్ని కూడా సెలెక్ట్ చేయండి. బై డిఫాల్ట్ వస్తుందండి, డిఫాల్ట్ కాకుండా మీరు క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ని సెలెక్ట్ చేయండి. పోర్ట్ నెంబర్ ఓకే, యాడ్ ఇన్స్టాన్స్. ఇప్పుడు చూడండి రన్నింగ్లో ఉన్నాయి. సింప్లీ ఈ 2 ఇన్స్టాన్స్ సెలెక్ట్ చేయండి, కన్ఫర్మ్. ఓకే, కన్ఫర్మ్. దెన్ నెక్స్ట్ క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, కొంచెం టైం పడుతుందండి, ఇది క్రియేట్ అయ్యేదానికి కొంచెం టైం పడుతుంది. అంతలోకి మన ఇండివిజువల్ సర్వర్లోకి లాగిన్ అయ్యి, లాగిన్ కాదు, ఐపీ అడ్రస్ తీసుకొని వెళ్ళి వెబ్లో హిట్ చేద్దాం. ఎందుకు హిట్ చేస్తున్నాను, వెల్కమ్ టు ఎంజినిక్స్ అనేది ఉందా లేదా, అంటే దాంతో అప్లికేషన్ ఉందా లేదా, వెల్కమ్ టు ఎంజినిక్స్. ఓకే రైట్, ఇంకో సర్వర్లోకి వెళ్దాం. సంథింగ్ ఇక్కడ కూడా వెల్కమ్ టు శివ, ఎంజినిక్స్ బదులు నేను శివ పెట్టానండి. ఎందుకు ఇలా మార్చాము అంటే సేమ్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అంటే ఏంటి, ఎవరు కనెక్ట్ అయినా కానీ ఫ్లిప్కార్ట్ పేజ్ ఓపెన్ అవ్వాలి. ఫ్లిప్కార్ట్ బై శివ, ఫ్లిప్కార్ట్ బై రాము ఇలా డిస్ప్లే అవ్వకూడదు. సో మనం ఎందుకు ఇక్కడ డిస్ప్లే ఎలా చేసాము, ఒకటి వెల్కమ్ టు ఎంజినిక్స్, ఇంకోటి వెల్కమ్ టు శివ. అంటే ఇక్కడ లోడ్ బ్యాలెన్స్ అవుతుంది అనేది మీకు ఎలా తెలుస్తుంది, ఇక్కడైతే రియల్ టైంలో అయితే మనకు తెలియాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లోడ్ బ్యాలెన్సర్ అవుతుంది. బట్ ఇక్కడ నేను మీకు ఎలా చూపించాలి లోడ్ బ్యాలెన్సర్ అవుతుందా లేదంటే, ఒకసారి హిట్ చేస్తే నాకు సర్వర్ 1 కనెక్ట్ అయినప్పుడు వెల్కమ్ టు శివ రావాలి, ఇంకోసారి హిట్ చేసినప్పుడు సర్వర్ 2 కనెక్ట్ అయినప్పుడు వెల్కమ్ టు ఎంజినిక్స్ అనేది రావాలి. ఓకే, ఆ విధంగా మనం సెటప్ చేసాం. ఒక సర్వర్లో వెల్కమ్ టు శివ, ఇంకో సర్వర్లో వెల్కమ్ టు ఎంజినిక్స్. ఇవి ఎలా సెటప్ చేశాము అంటే ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను, అవి ఒకసారి చూడండి. ఓకే, EC2 చెప్పేటప్పుడు చెప్పాను. దెన్ నెక్స్ట్ ఓకే, ఈ క్రియేట్ అయింది కదా, ఈ లోడ్ బ్యాలెన్సర్ మీద క్లిక్ చేయండి. సరాస్ లోడ్ బ్యాలెన్సర్, సరాస్ టెక్నో లోడ్ బ్యాలెన్సర్. ఓకే, 2 ఇన్స్టాన్స్ ఇన్ సర్వీస్, 2 ఇన్స్టాన్స్ అనేది రన్నింగ్లో ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి డిఎన్ఎస్ నేమ్ ఉంది కదా, ఈ డిఎన్ఎస్ నేమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఆ డిఎన్ఎస్ నేమ్ అనేది ఇక్కడ హిట్ చేయండి, ఎంటర్. కొంచెం టైం పడుతుందండి యాక్టివేట్ అయ్యేదానికి. చూడండి వెల్కమ్ టు శివ వచ్చింది. సేమ్ ఇదే డిఎన్ఎస్ని మళ్ళీ హిట్ చేయండి, రిఫ్రెష్ ఇస్తా, వెల్కమ్ టు ఎంజినిక్స్ అని వస్తా. చూడండి ఇప్పుడు చూడండి వెల్కమ్ టు ఎంజినిక్స్. అగైన్ మళ్ళీ రిఫ్రెష్ ఇవ్వండి, వెల్కమ్ టు శివ, అగైన్ రిఫ్రెష్ ఇవ్వండి. కాబట్టి ఈ 2 ట్యాబ్స్ క్లోజ్ చేస్తా. చూడండి లోడ్ బ్యాలెన్సర్ అవుతుందా, ఒకసారి హిట్ చేస్తే వెల్కమ్ టు శివ వస్తుంది, ఒకసారి హిట్ చేస్తే వెల్కమ్ టు ఎంజినిక్స్ వస్తుంది. అంటే
నా కాడ 2 సర్వర్స్ ఉన్నాయి. ఒక సర్వర్లో వెల్కమ్ టు ఇంజినిక్స్, ఇంకో సర్వర్లో వెల్కమ్ టు శివ. నేను ఒకసారి హిట్ చేస్తే నాకు ఒక సర్వర్కి వెళ్తుంది, ఇంకోసారి హిట్ చేస్తే సెకండ్ సర్వర్ కనెక్ట్ అవుతుంది. ఈ విధంగా మనం లోడ్ బ్యాలెన్సర్ని చేస్తాం. ఇది క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అండి. ఇప్పుడు నేను చెప్పింది క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అంటే చూద్దాం. ఓకే, ఇంకో విషయం, ఇది మీరు క్రియేట్ చేసిన తర్వాత ఖచ్చితంగా అన్ఇన్స్టాల్ చేయాలి. అన్ఇన్స్టాల్ చేయాలంటే ఏంటి, ఈ సర్వర్స్ని ఇలాగే రన్నింగ్లో పెడితే ఏమవుతుంది, ఇవంటే ఫ్రీ సర్వర్స్ రియల్ టైంలో యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కువ టైప్స్ ఆఫ్ ఇన్స్టాల్స్ మనకు చాలా ఉన్నాయి కదా, ఎక్కువ బల్క్ ఉన్న రిసోర్స్ అనేది తీసుకుంటాం. అటువంటి టైంలో రన్నింగ్లో ఉంటే వేస్ట్. మన వర్క్ అయిపోయిన తర్వాత దాన్ని స్టాప్ చేయాలి అనుకుంటే, అంటే మీరు ప్రాక్టికల్గా ఇక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు దీన్ని స్టాప్ చేయాలి అనుకుంటే సింపుల్గా మీ యొక్క లోడ్ బ్యాలెన్స్ని డిలీట్ చేయండి. ఫస్ట్ మీ లోడ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసి యాక్షన్లోకి వెళ్ళి డిలీట్ లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్ వద్దు, నేను డిలీట్ చేయాలి అనుకుంటే కన్ఫర్మ్ డిలీట్. ఓకే, లోడ్ బ్యాలెన్సర్ డిలీట్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, రిఫ్రెష్ ఇవ్వండి. ఐ థింక్ పేజ్ అనేది కెనాట్ బి డిస్ప్లేడ్, ఎందుకంటే లోడ్ బ్యాలెన్స్ నేను డిలీట్ చేసాను, అందుకే చూడండి ఇక్కడ తిరుగుతానుంది. నెక్స్ట్ నాకు సర్వర్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా స్టాప్ చేస్తున్నాం. 2 సర్వర్స్ ఏవైతే రన్నింగ్లో ఉన్నాయో 2 సర్వర్స్ని అట్ ఎ టైం స్టాప్ చేయాలంటే రెండింటిని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి స్టాప్ ఇన్స్టాన్స్. ఓకే, చూడండి ఇంకా పేజ్ అనేది డిస్ప్లే అవ్వట్లేదు, సేమ్ తిరుగుతూనే ఉంది, ఎందుకంటే లోడ్ బ్యాలెన్స్ అనేది డిలీట్ చేసాం కాబట్టి. క్లియర్? నెక్స్ట్ వీడియోలో మనము ఆటో స్కేలింగ్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం. ఆటో స్కేలింగ్ కాన్సెప్ట్లో మనం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. ప్రతిరోజు జరిగే ఈవినింగ్ క్లాస్కి అటెండ్ అయ్యి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.